హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికిడిగ్ న్యూస్ తెలుగు. వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో వివో T1 Pro 5G మొబైల్ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 24,000 అయితే పెట్టారు. సో ఈ 24,000 ఈ మొబైల్ని తీసుకోవచ్చా, ఈ మొబైల్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయని అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ లుక్ ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో లుక్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేస్తారు అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. ఈ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.4 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో వస్తున్న AMOLED డిస్ప్లే. 90Hz రిఫ్రెష్ రేట్కి డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 1300 nits మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ఇస్తున్నారు. అండ్ HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లేలోనైతే బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. 1300 nits మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్రైట్నెస్ లెవెల్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా డిస్ప్లేని అయితే క్లారిటీగా అయితే కనపడుతుంది. అండ్ ఈ మొబైల్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది. ఇక్కడ AMOLED డిస్ప్లే ఇచ్చినప్పుడు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చి ఉంటే బెటర్ ఉండేది అనేది నాకు అనిపించింది. నెక్స్ట్ ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇది 6 nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీద క్లాక్ చేయబడింది. అడ్రెనో 642L GPUని అయితే ఈ మొబైల్లో యూజ్ చేస్తారు. సో పర్ఫార్మెన్స్లోనైతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు మీరు. సో గేమింగ్ కూడా ఈ మొబైల్లో ఈజీగా ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్లో 8 లేయర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టెక్నాలజీ అనేది ఈ మొబైల్ హీట్ కాకుండా అయితే చూసుకుంటుంది. సో నెక్స్ట్ ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 MP ప్రైమరీ కెమెరా యూజ్ చేస్తారు. ఏ సెన్సార్ యూజ్ చేస్తారు అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ 8 MP 117 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ కవరేజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అండ్ 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4Kలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 4K 30 FPS లో. నెక్స్ట్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే 16 MP కెమెరా అనేది ఇచ్చారు. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 frames/second వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వివో మొబైల్స్ కెమెరాస్ బెటర్ ఉంటాయని అయితే అనుకుంటున్నాను. సో మరి ఈ మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ కెమెరా శాంపుల్స్ అయితే చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్లో 4700 mAh బ్యాటరీ పవర్ అయితే ఇచ్చారు. సో బ్యాటరీ లైఫ్ అనేది బాగానే ఉంటుంది. అండ్ 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంటే చాలా స్పీడ్గానైతే ఛార్జ్ అవుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 18 minutesలోనే 50% ఛార్జ్ అవుతుంది ఈ మొబైల్ అని అయితే చెప్తున్నారు. సో చాలా ఫాస్ట్గానైతే ఛార్జ్ అవుతుంది. Type-C పోర్ట్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్ అండ్ జెడ్ యాక్సిస్ లైనార్ మోటార్ అండ్ 4D గేమ్ వైబ్రేషన్ ఇటువంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి వివో T1 Pro 5G మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్ని 2 వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు. 6+ 128GB బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 24,000 పెట్టారు. అండ్ 8+ 128GB హైయర్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 25,000 అయితే పెట్టారు. ఈ మొబైల్ని 5th May 12 PM నుంచి ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. అండ్ SBI క్రెడిట్ కార్డ్తో మీకు 2,500 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 2,500 డిస్కౌంట్ కలుపుకుంటే బేస్ వేరియంట్ 21,499లోనైతే వస్తుంది. అండ్ హయ్యర్ వేరియంట్ 22,499కి అయితే వస్తుంది. సో యాక్చువల్ సేల్ డేట్ ఎప్పుడంటే 7th May అన్నమాట. 7th May 12 AMకి ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో మీరు 7th May అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే 5th May అంటే రేపటి నుంచే ఈ మొబైల్ని మీరు ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఈ వివో T1 Pro 5G మొబైల్ ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్. సో 24,000లో ఈ మొబైల్ని తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే మాత్రం తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే దీనికన్నా బెటర్ మొబైల్స్ అయితే ఆ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఈ మొబైల్ ప్రైస్ అయితే అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ స్పెక్స్కి అయితే ఇంకా తక్కువ ప్రైస్లో పెట్టి ఉండాల్సింది. సో మరి దీనికన్నా బెటర్ మొబైల్ ఉందన్నావు కదా, అదేం మొబైల్ అంటే మీరు ఒక 1000 రూపీస్ ఎక్కువ పెడితే 25,000లో Realme 9 Pro Plus మొబైల్ అయితే ఉంటుంది. సో అది చాలా అంటే చాలా బెటర్ మొబైల్ అనమాట. దీనికంటే పర్ఫార్మెన్స్లో కానివ్వండి, కెమెరాలో కానివ్వండి, డిస్ప్లే క్వాలిటీలో కానివ్వండి, అన్నిట్లలోనైతే ఆ మొబైల్ బెటర్ అయితే ఉంటుంది. సో ఆ మొబైల్కి వెళ్ళిపోవడం అయితే బెటర్. అండ్ ఇంకా ఆ మొబైల్ ఇప్పుడు ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో 20,000లోనే వచ్చేస్తుంది. సో ఆ మొబైల్కి అయితే వెళ్ళిపోవడం అయితే బెటర్. ఈ వివో T1 Pro 5G మొబైల్ వేస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు సో ఈ మొబైల్ గురించి ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే ఖచ్చితంగా చెక్ చేసి ఒక డిసిషన్ అయితే తీసుకోండి. నా ఒపీనియన్ అయితే అంత బెటర్ మొబైల్ అయితే కాదు. సో వివో ఫ్యాన్స్ ఉంటే మాత్రం హట్ అవ్వకండి. వాళ్ళు పెట్టిన ప్రైస్ అయితే ఆ విధంగా ఉంది. వాళ్ళు తక్కువ ప్రైస్లో పెట్టుంటే మాత్రం నేను ఖచ్చితంగా బెటర్ మొబైల్ అనేది అని ఉండేవాడిని. సో నా హానెస్ట్ ఒపీనియన్ అయితే మీతోనైతే చెప్పాను. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ మొబైల్
మొబైల్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే ఇటువంటి వీడియోస్ ఇంకెన్నో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో లైక్ చేసి తెలండి. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మీరు అక్కడ అయితే ఫాలో అవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.